వివిధ స్వాగతం లక్ష్య సమాజం మన సర్వై పప్పర గౌడ ఉత్సవాలకు ఇక్కడ ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వారిని మనకు కొంచెం బంజారా का तीज मेला 20 तारीख ट्यूसडे रविंद्रबाद में हो रहा. हमारे बंजारे का लोग लाखों का लोग हैं तेलंगाना में. 70 ईयर्स के बाद अभी वो ग्राम पंचायत बना दिया और बहुत डिमांड्स है. वो डिमांड्स के लिए और अच्छा तीज बोलो तो वो नेचुरल का वो पूजा करते. वो अच्छा बारिश होना, हर एक अच्छा रहना और सब लोग अच्छा रहना बोल के वो पूजा का वो पूजा के लिए हमारे बंजार लोग कर रहे 20 तारीख सुबह. నమస్తే విధున స్వాగతం లక్ష్య సమాజం. అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాకముందు కూడా తీజ్ పండుగ జరుపుకునేవారు. వచ్చినాక కొద్దిగా మరి అన్ని విషయాల దృష్టిలో ముందుకెళ్తున్నటువంటి తీజ్ పండుగ అంటేనే బంజారా సోదరులకు చాలా ప్రీతిపైన పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ప్రెసిడెంట్ శ్రీ అజ్మేరా శ్యామ్ నాయక్ గారు మనతో ఉన్నారు. మరి 20 తారీఖు నాడు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మొత్తం మీద చూస్తే తీజ్ పండుగ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా చక్కగా మరి ఎంతో మందికి ప్రాముఖ్యత వచ్చేలాగా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఆ పండుగ జరుపుకుంటున్నారని తెలుస్తుంది. దీని గురించి 2 మాటలు. ఈ తీజ్ పండుగ అనేది పురాతనమైన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ఇది భాగం. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వము అన్ని రంగాల వారిని ప్రోత్సహిస్తూ కళలను కూడా ప్రోత్సహిస్తూ మా సమాజాన్ని కూడా చాలా బాగా గుర్తించి మాకు సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తూ ఈ తీజ్ పండుగను కూడా ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే మాకు వారి సహకారాలు అందించి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నగారు దీవించి వారి ఆశీర్వాదంతో 20వ తారీఖు నాడు ఇక్కడ భారీ ఎత్తున రవీంద్ర భారతిలో ఈ తీజ్ మేళను నిర్వహించి మన హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తీజ్ పండుగ అంటే ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ అన్నమాట. మా బంజారా బిడ్డలు ఏది జరుపుకున్నా సమాజ హితము కోరే, వారి స్వార్థం కోసము ఎక్కడ మనకు కనపడదు. దీన్ని మా నాయకుల అనుమతితోని ధాన్యాలను సేకరించి శనగను గోధుమలను సేకరించి నానబెట్టి వాటిని పూజిస్తారనమాట. 9 రోజులు పూజించిన తర్వాత కన్యలు, దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు చేయరు, కన్యలు పూజించి నిష్ఠతో ఒకే పూట భోజనం చేసి చాలా కట్టుదిట్టంగా అతి కఠినమైన వ్రతాన్ని పాటిస్తూ ఈ పూజలను నిర్వహిస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంట బాగా వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి ఈ సమాజము కరువు కాటకాలకు దూరంగా ఉండి అందరికీ ఆహార కొరత లేకుండా చూడాలని ప్రకృతిని కోరుకుంటూ ఈ పాడి పంటలు అన్నీ సరిగ్గా పండినట్టయితే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కనుక దానిలో నుంచి మాకు ఒక మంచి వరుడు దొరకాలని కోరుకుంటూ కన్యలు నిర్వహించే పండుగ ఇది. ముఖ్యంగా పండుగ ఏ రోజు వస్తుంది? ఇది ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఈ పండుగ వస్తుంది. శ్రావణ మాసంలో మొదటి శనివారం ఈ పండుగను స్టార్ట్ చేసి సెకండ్ సాటర్డే సండే నాడు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ రకాలుగా చేసుకుంటారు కదా. అంటే ఒకరోజు మొత్తం పండుగ మొత్తం ఒకరోజు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలు చేసుకుంటారు. అంటే ఎప్పటి వరకు ఒక మాసం మొత్తమా? ఇది మా గిరిజన సోదరులు ఏంటంటే ఊరికి దూరంగా ఉండడం మూలంగా ఈ లిటరసీకి కూడా దూరంగా ఉంటారు కనుక కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మూలంగా ఈ నెల మాసంలో అందరూ వారికి కన్వీనియంట్గా ఉన్న డేట్లను పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఏంటంటే ఈ పండుగను నిర్దిష్టమైన రోజుల్లో జరిపినట్టయితే
అందరికీ అనుకూలంగా ఉంటుంది. మనం గవర్నమెంట్ను కూడా మనం సెలవు కోరాలనే అభిప్రాయంతో ఉన్నాము కనుక దీనికి ఈ సంవత్సరం నుంచి మేము క్లియర్గా దీన్ని మా ప్రొఫెసర్స్ మేధావులతో డిస్కస్ చేసి శ్రావణ మాసంలో మొదటి శనివారం నాడు ప్రారంభించి సెకండ్ సాటర్డే సండే నాడు నిమజ్జనం చేసే విధంగా మా పెద్దలు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ పండుగను జరుపుకున్నాము. ఇది గవర్నమెంట్ తరఫున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వారి సహాయ సహకారాలతోని సంయుక్తంగా నిర్వహించే పండుగ. ఇది ప్రమోషనల్ యాక్టివిటీ. అంటే మా బంజారాల తీజ్ పండుగ ఇలా ఉంటుంది అని బాహ్య ప్రపంచానికి, బాహ్య సమాజానికి చూపించడానికి, మా కళను ప్రదర్శించడానికి అవకాశంగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీగా ఈ 20వ తారీఖు ఆగస్టు రోజున 11 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుంది. మొలకలు బాగా మొలకెత్తిన తర్వాత పండుగ చేస్తారు కదా, అంటే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్న ముందు రోజులైనా మీరు ఈ మొలకలను పెట్టడం జరుగుతుందా? ఈ మొలకలను మేము 3 నాడు ప్రారంభిస్తామని చెప్పాం కదా. సెకండ్ రోజే ఈ కన్య పిల్లలు ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో మా తాండాకు ఒక నాయక్ అని ఉంటాడు. ఆ నాయక్ వారి దగ్గరికి అనుమతి కోసం వెళ్తారు. ఏదైనా కానీ నాయక్ అనుమతిస్తేనే ఆ తాండాలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఈ కన్యలు సెకండ్ నాడే ఆ అనుమతి తీసుకొని ఆ ధాన్యాలను సేకరించి నానబెట్టడం జరుగుతుంది. సెకండ్ రోజున ఆ ధాన్యంను మొలకలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని ఒక బుట్టిలో తీసుకొని పందిరి మీద పెట్టేస్తూ ఉంటారు. ఆ పందిరి దగ్గర వీళ్ళు పూజలు రోజుకు ఒక కార్యక్రమం ఉంటుంది. ఇది 9 రోజులు జరుగుతూ ఉంది. 9వ నాడు నిమజ్జనం చేస్తారు. ఓన్లీ ఈ మొలకలైనా మరి దేవుని విషయంలో ఏ దేవుడు ఆదరిస్తారు ఆ రోజు? మా కులదైవము సేవాలాల్ మహారాజు. సేవాలాల్ మహారాజు వారు ఆశీర్వదించడం మూలంగానే ఈ ప్రకృతి ఇలా మనుగడ సాగిస్తుందని చెప్పి మా వాళ్ళ యొక్క భావన. అందుకనే ఇది పంటలు పండాలంటే ఏంటి, ధాన్యాలు కావాలి కనుక ఆ ధాన్యాలను మొలకెత్తించి వాటిని పూజ చేస్తే పంటలు బాగా పండుతాయి. ఇది సేవాలాల్ గారు మాకు ఆశీర్వదించారు అని చెప్పి మా నమ్మకం. ఆ రోజు మరి తిండి వ్యవహారాలు ఎలా ఉంటాయి మరి భోజన విషయంలో? భోజన విషయం 100% వెజిటేరియన్ ఉంటుంది. ఒకే పూట వాళ్ళు భోజనం చేస్తారు. అయితే ఇప్పుడు చాలా వరకు కూడా మరి ఏదైతే వస్త్రధారణ ఉందో ఆ రోజు మహిళలు వేసుకున్నటువంటిది ఇప్పుడు అంతరించిపోతుంది దాదాపుగా. మరి ఆ విషయంలో మీరు ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? వస్త్రధారణ అంతరించిపోవడం కాదు, అసలు ఎక్కువైపోతుందని చెప్పి మా భావన. అంటే మా సమాజమేమో దాన్ని మర్చిపోయినట్టుగా ఉంది కానీ బాహ్య ప్రపంచం దాన్ని గుర్తించి ప్రతి సినిమాలో మీరు చూస్తూ ఉంటారు. కలర్ఫుల్గా హిందీ సినిమాల్లో ఈ రాజస్థానీ వేషధారణ చాలా టాప్గా నిలుస్తుంది. అదే ఇప్పుడు మా చదువుకున్న అమ్మాయిలు కూడా వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. దానికి ఒక్కొక్క ఐటెంకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది మా డ్రెస్సు. సో ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్ టు అడాప్ట్ ఇట్ నవ్ డేస్. మరి ఆ రోజు 20 రోజు జరుగుతున్నటువంటి సభకు, ఈ తీజ్ పండుగ సభకు పురస్కారాలకు ఎవరెవరు వస్తారు ముఖ్య అతిథులు? ఈ తీజ్ పండుగ 20వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మరి మిగతా బంజారా ప్రతినిధులు మొత్తం ఎలక్టెడ్ పర్సన్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ హాజరవుతా ఉన్నారు. ఎన్నోది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిదా లేకపోతే ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది తెలంగాణ వచ్చిన తర్వాత 5వది. మరి మా టీవీ తరఫున మీ యొక్క సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? भैया भाइयों, सेन जय सेवालाल कहतो हुयो आपण ये तेलंगाणा राष्ट्र आयोजेर पच आपण पंडगलेन आपण से घनंगा करायचा वन आपण गवर्नमेंट కూడా ఆచో సహకరించరిచే आपण से आपण भाषा बोली वेशधारणन न छोड़जू वो से कापाड़ते हुए अपन गोरेर बातें प्रमोट करते हुए बाल बच्चाओं को गोरेर बातें सिखाते हुए अपन टांडे न भूलते हुए आंग बढ़ने के तानी सेन विनती कर रोचू. ये 20 तारीखेर जो तीज मेला प्रमोशनल एक्टिविटी वेरी रवींद्र भारती में 20 तारीखेर 11 बजे आगस्ट अपन से बंजारा समाज वाला आताने आशीर्वदिंचुनु के तानी में विनती कर रोचू.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సభ మీ సక్సెస్ కావాలని మనసారా దేవుని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రెసిడెంట్ శ్రీ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు చెప్పినటువంటి తీజ్ యొక్క పండుగ యొక్క విశేషాలు. చూస్తున్నామండి, మరొక పండుగతో మరొక అధ్యక్షుడితో కలుసుకుందాం. అంతవరకు మీ కెమెరామ్యాన్ రాజుతో సురేష్ దండు.